హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి ఆవకాయ చికెన్ కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసాయి. ఇందులో 300 గ్రామ్స్ చికెన్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకొని దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్లో మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనకు చికెన్ అనేది ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ అనేది ఉడికిపోయిందండి, చూడండి. ఇందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మనం ఈ కర్రీ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాం. ఇప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇవాళ మనం చేస్తుంది ఆవకాయ చికెన్ కాబట్టి ఇందులో నేను కొత్త ఆవకాయ 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసేసుకొని కలుపుకొని చికెన్కి మొత్తం కూడా ఆవకాయ ఫ్లేవర్ పట్టేలా మనం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన వేడి ఆవకాయ చికెన్ కర్రీ అనేది రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.